దేశవాళీ వరి విత్తనాలతో భోజనాలు పెట్టి ఇలాంటి పెళ్ళిళ్ళు చేయటానికి చూసారా, ఈ పందిరి ఎంత చల్లగా ఉంది, ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుంది, మానసిక చైతన్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది కళలు అనేది. ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయి. నిన్న ఉదయం మధ్యాహ్నం 12ంటికి మొదలుపెట్టారు, సాయంత్రం 6ంటికి కంప్లీట్ చేశారు. కేవలం 6 గంటలే చేశారు. ఇలాంటి కళలు ఉన్న మనుషుల్ని తీసుకుని పెళ్ళిళ్ళు జరుపుకుంటే దీంట్లో ఒక పవిత్రత ఉంటుందన్నమాట. ఇవి ఒక యంత్రంతో తయారు చేసిన వస్తువు కాకుండా చేత్తో తయారు చేసినవి ఇవన్నీ కూడా. ఇలాంటి పంటలు ఇంకా ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ 10 రోజుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఏమి చేయొచ్చు? వరి ఒకటే వ్యవసాయం కాదు, వరితో పాటు అనేక పంటలు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, ప్రపంచ అవసరాలు. దాంట్లో స్థానికంగా ఉన్న సమస్యలకి, రైతులకి, అక్కడున్న వనరులకి అనుకూలంగా ఏ పంటలు వేయచ్చు అనేది మేము చెప్పదలుచుకున్నాం. నీరు ఉంది కాబట్టి అందరూ వరి పెడుతున్నారు. నీరు లేని వాళ్ళు కూడా బోర్ల మీద వరి పెడుతున్నారు. ఇది చెయ్యకూడదు. భూగర్భ జలాలని మనం విచ్చలవిడిగా వాడటం వల్ల భూతాపం పెరుగుతుంది. అంత నీరు వాడి ఎంత డబ్బు సంపాదిస్తున్నాం వరి ద్వారా? తీరా చూస్తే భూగర్భంలో 400 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటిల్ని తోడి మనం సంపాదించేది 6 నెలల పంట వ్యవధిలో 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం. 30,000 డివైడెడ్ బై 6 నెలలు అంటే ఎంత పడింది? నెలకి ఒక నెలకి ఎంత పడింది? 5,000. ఏ పని చేసుకున్నా సరే 15,000 వస్తున్న ఈ తరుణంలో సిటీలో కానీ గ్రామంలో కానీ ఏ పని చేసినా నెలకి రోజుకి 500 ఇస్తున్నారు. అంటే నెలకెంత? 15,000 వస్తున్నప్పుడు వరి చేను వ్యవసాయం చేస్తే 5,000 వస్తే వ్యవసాయాన్ని వదిలేక ఏం చేస్తారు? అందుకనే పాలేకర్ గారి విధానంలో చాలా వైవిధ్యమైన పంటలు ఉన్నాయి. దీనికి మన 2 రాష్ట్రాల్లో మనం అవసరానికి మించి పండిస్తున్న పంటలు వరి. వరికి నేను వ్యతిరేకం కాదు, అవసరానికి మించి పండిస్తున్న దానికి మాత్రమే నేను వ్యతిరేకం. మన అవసరాలెంత, మన పంటలు ఎంత అనే దాని మీద మీకున్న వనరులకి తగ్గట్టుగా ఈ 10 రోజులు ఇక్కడ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మాకు కోతులు బెడదుంది, మాకు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు కొరత ఉన్నది, మేము పొలాల్లో ఎక్కువ సమయం కేటాయించలేము, మాకు భూగర్భ జలాలు చాలా తక్కువ ఉన్నాయి అని ఎన్ని సమస్యలే. ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా రకాల పంటలు ఉన్నాయి. వరే చేయక్కర్లేదు. వరి కన్నా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయి. ఇలా చేస్తున్న వాళ్ళ రైతుల వివరాలు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రైతుల వివరాలు కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకోవాలని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఈ 10 రోజుల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని వేదిక దగ్గరికి వస్తే సమయం వృధా కాకుండా వర్షాలు పడేలోపు మీరు మీ నేల సరిదిద్దుకుంటాకి, మట్టి పని చేసుకుంటాకి, ఎర్త్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాకి ఇది సరైన సమయం. ఈ 15 రోజుల్లో మనం బోల్డ్ వర్క్ చేసుకోవచ్చు. వర్షం పడితే ఏమవుద్దంటే మీకు 1 సంవత్సరం పని వృధా అయిపోతుంది. దీంట్లో వెదురు పంట ద్వారా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళ వివరాలు మీకు ఇవ్వటం జరుగుద్ది. దీంట్లో కోతులు బెడదున్నా, మనుషులు లేకపోయినా, రోజు చేనుకి వెళ్ళకపోయినా నష్టపోరు అన్నమాట. వెదురు పంట ద్వారా 35% కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది వెదురు.
వెదురు ఇప్పుడు అది గడ్డి జాతి కింద తీసుకుని భారత ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చింది. ఎలాంటి ఆటంకాల్లో ఎక్కడైనా పండించుకోవచ్చు, ఎక్కడికైనా తరలించవచ్చు. అలాగే దానికన్నా విలువైన పంట కుంకుడు సాగు. కుంకుడు సాగు చాలా అవగాహన పెరుగుతుంది. దీని ద్వారా నల్గొండలో 1 ఎకరానికి ₹1,00,000 సంపాదిస్తున్న పద్మారెడ్డి గారు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఆయన దీని మీద ఎంతో పరిశోధన చేశారు. అలాగే ఈ 2 పంటల కన్నా, వెదురు కుంకుడు కన్నా ఇంకో అద్భుతమైన పంట మునగ తోట. మునగ ప్రపంచ అవసరాలు చాలా ఉన్నాయి. 14 దేశాల్లో ఈ మునగ పంట పండటం లేదు ప్రపంచంలో. ఈ మునగ పంటకి చాలా డిమాండ్ ఉన్నది. దీని అంతర పంటలు దీని కింద ఏం వేసుకోవచ్చు, 1 ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా ఇక్కడ ఈ చెప్పడం జరుగుద్ది. అలాగే పశుగ్రాసం అమ్మకం ద్వారా, అంటే పాడి పంట పాడి చేసుకునే వాళ్ళందరూ గడ్డి కొరత ఉంది కాబట్టి వరిని యంత్రాల ద్వారా కట్ చేసి గడ్డిని తగలబెడుతున్నారు. అలా తగలబెట్టకుండా చేయటం. మరి ఇంకొకటి హీరామణి జుంజువా అనే పశుగ్రాసం ద్వారా ఆదాయాన్ని ఎక్కువ తీసుకునేవి, అలా తీసుకుంటున్న రైతులు, గడ్డిని అమ్ముకుని ఆదాయం తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. 1 ఎకరంలో హీరామణి గడ్డి పెట్టుకుని స్థానికంగా ఉన్న గోవులకి, గోశాలలకి, డైరీలకి సప్లై చేస్తే ₹1,50,000 ఆదాయం వస్తుంది. ఇలాంటి అనేక విషయాల మీద ఈ 10 రోజులు చెప్పటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.